9 మంత్సే కదా, అప్పుడప్పుడు అవుటింగ్ కూడా ఇస్తారు, కలవచ్చు ఏం కాదు, ఇది మన ఫ్యూచర్ కోసం. నువ్వు ఇట్లా ఏడుస్తూ పంపిస్తే నేను అక్కడ ట్రైనింగ్ కాన్సన్ట్రేట్గా చేయలేను. ఒకసారి ట్రైనింగ్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు. తనతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరి విషయం ఇంట్లో చెప్పిండు. ఇంట్లో అందరు హ్యాపీగా అమ్మాయిని ఒప్పుకున్నారు. మళ్ళీ రిటర్న్ ట్రైనింగ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బాగా చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఉంది. ఎందుకో తనని బాగా మిస్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు తన ఫోర్హెడ్ పైన కిస్ చేసి బై బై చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు. ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోయినారు. ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోయింది, కానీ మనసులో చిన్నగా నవ్వుకున్నారు. ఆ 9 మంత్స్ ట్రైనింగ్ టైంలో 90 టైమ్స్ అయినా ఆ అమ్మాయి ట్రైనింగ్ ప్లేస్ కి వెళ్ళి కలిసేది. అట్లా 9 మంత్స్ లాంగ్ డిస్టెన్స్ లవ్ అయిపోయినాక లాస్ట్ డే రోజు సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. ఆ రోజు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఆ అమ్మాయి అందరు హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత తన జాబ్ లో జాయిన్ అయినాక మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీలో దూరం స్టార్ట్ అయింది. డ్యూటీలో బిజీ ఉండి ఎక్కువ కలిసేవాడు కాదు. కలవకపోవడం వల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అట్లా 3 years అయిపోయింది. తర్వాత ఇంట్లో చెప్దాం అనుకున్నారు. నేను ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయలేను, చెప్పేస్తా ఇంట్లో చెప్పేస్తుందని అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. ఫోన్ చేసి నేను ఇంట్లో చెప్పేసిన ఏదైతే అనేది ఇంటికి రా అని చెప్పింది. ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్తే అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు, కానీ తను వదలలేదు. గొడవ పడేది ఇతనే చేసుకుంటా అని. అబ్బాయి సైడ్ ప్రాబ్లం లేదు, చెప్తే ఒప్పుకున్నారు, కానీ అమ్మాయి సైడ్ మాత్రం తొందరగా ఒప్పుకోలేరు. ఒకరోజు అమ్మా, అబ్బాయి మీకు ఎందుకు నచ్చలేదు నాకు ఒక్క మాట చెప్పండి అమ్మా. తనకి గవర్నమెంట్ జాబ్ ఉంది, అతను పోలీస్, ఫ్యామిలీ కూడా చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటారు, ఇంకేం కావాలమ్మా? ఆ నమ్మకం వాళ్ళ డాడీకి ఇచ్చింది, అర్థమయ్యేలా చెప్పింది. ఒకరోజు అమ్మాయి వాళ్ళ మామ్ అండ్ డాడీది 25th యానివర్సరీ ఉంటే ఆ రోజు ఈ అబ్బాయిని కూడా ఇన్వైట్ చేశారు. ఆ రోజు మనోడు వాళ్ళ ఇంట్లో మా ఇంటి ఫంక్షన్ అన్నట్టు అన్ని దగ్గర ఉండి చూసుకున్నాడు. సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయినాక కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ అబ్బాయిని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి మాట్లాడుకొని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కంప్లీట్ గా 5 years లవ్ నుంచి ఫైనల్ గా పెళ్లి పిట్టల వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 4 months లో ఒక బేబీ కూడా రాబోతుంది. నేను చూసినంత వరకు కాలేజీలో జరిగే లవ్ స్టోరీస్ పెళ్లి వరకు వెళ్ళడం చాలా తక్కువ చూసిన, కానీ వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం పెళ్లి వరకు వెళ్ళింది. వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, దూరంగా కలిసి ఉన్నారు. ట్రైనింగ్ టైంలో ఫోన్స్ మాట్లాడడం కూడా కష్టంగా ఉండేది, కానీ ఎన్నొచ్చినా వాళ్ళ మధ్య ఉన్న లవ్వే వాళ్ళని దగ్గర చేసింది. సో దోస్తో, థ్యాంక్స్ ఫర్